ఈరోజు చాలా మన ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియాకే మంచి సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఆంధ్రాలో ఒక దరిద్రం అనేది ఇక్కడి నుంచి దరిద్రం పోయింది. ఎందుకంటే మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు మూడోసారి పిఎంగా నిలబడటం, ఇంకోటి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా రావటం. 2019లో మన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంతమంది ఎంత దుర్శిక్షలు ఏం చేశారనేది అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2014లో ప్రజారాజ్యం జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు సహకరించారు. ఆ సహకరించలోనే కూటమి గెలిచింది. మళ్ళీ 2019లో ఓడింది. మళ్ళీ 2024లో ఈ సైకో పోవాలి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రావాలని మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు జన సైనికులు నిలబడి ఈరోజు పనిచేసి మంచి మెజారిటీతో 21-21 2 ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని చరిత్రలో మనం తీసుకుని వచ్చిన ఘనత ఎవరిదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికులు నౌకులు. ఆ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన గూడెల్లో ఈ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రనీల్ గారి మనోజ్ గారు బీజేపీ మనోజ్ గారు ఈరోజు గూడెల్లో చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం చూస్తున్నాం. 4.5 సంవత్సరం పేదోళ్ళకి ఏం దక్కిందయ్యా అంటే కడుపు మంట తగ్గింది. ఏం చేశారా అంటే జైలు చుట్టూ తిరిగాం. ఏమైందా అంటే రోడ్లు లేకుండా నాశనం చేసిన నాయకుడు వచ్చాడని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ 2024 నుంచి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతారని, అమ్మలేని ఊరిని చేసిన జగన్మోహన్ రెడ్డిని అసలు పార్టీ లేకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చేసేదాకా మేమైతే నిద్రపోవాలని అదే లేదు మాకు. ఎందుకంటే మళ్ళీ 2029లో వస్తే అదే రాజకీయం, అదే రౌడీజం, అదే ఇబ్బందులు. అందుకే ఎంత తొందర అయితే అంత తొందరగా మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రావాలి, మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలని చెప్పి. అంతేకాదు మొన్నే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 5 వ్యాఖ్యలు చెప్పారు. ఒకటి మన పోలవరం, రెండోది అమరావతి ఆడే ఉండాలని, మూడోది జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ బయట తీయాలని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కింద నుంచి పై దాకా ప్రతి ఒక్కరిని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మీరు చూసుకోండి మీ చరిత్ర ఏమవుతుందని. 4.5 సంవత్సరం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు మీరు చేసే ప్రతి పాయింట్, ప్రతి నిమిషం భయపడి మీరు బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పట్టారు, ప్రజల్ని బాధపడ్డారు. ప్రజలు ఊరుకోలా. మంచి మెజార్టీతో, మంచి విధానంతో ఒక నాయకుని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ రోజు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెంది మన ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.